Hi, Pitapuram. Mr. Verma. This is Firebrand TV Geeta Krishna. By birth, I'm a Hindu, I'm an Indian. క్యాస్ట్ గురించి నాకు పెద్ద నమ్మకం లేకపోయినా కూడా చెప్పాలి కాబట్టి పిఠాపురం వాస్తవ్యులకి ఐఎమ్ ఏ కాపు. బట్ ఎందుకు చెప్తున్నానంటే ఇది మిస్టర్ వర్మ కొంచెం తగ్గితే బెటర్. యు ఆర్ ట్రయింగ్ టు మేక్ యువర్ సెల్ఫ్ ఫూల్. ఎలాగంటే అంతకుముందు ఆ స్థలం ఆ ప్లేస్ ఓన్లీ కాపుస్. ఏదో ఒకసారి గెలిచి తర్వాత పెరిగిన దొరబాబు వీళ్ళందరూ వచ్చారు, మర్చిపోకూడదు. నువ్వే హెల్ప్ చేస్తే నీ హెల్ప్ కోరాడు అతను, సరే కోరిన తర్వాత నీకు ఏ పాత్ర ఇవ్వకపోవడం అనేది చంద్రబాబు నాయుడు అండ్ అదర్ పీపుల్, పవన్ కళ్యాణ్ వాళ్ళది పొరపాటు కాదు అనేది త్వరలో తెలుస్తుంది. కొంచెం ఓర్పు పట్టాలి. ఈ చిన్న వీడియో ఎందుకు చేస్తానంటే బీ పేషెంట్. ఏదో తెలుగుదేశానికి జనసేనకి నేను ఫిట్టింగ్ పెట్టేస్తాను, నువ్వు పెట్టేంత మాత్రం ప్రజలు మారరు. అక్కడ అందరూ చూస్తూ ఉంటారు. నీ వెర్షన్ చూస్తారు, పవన్ కళ్యాణ్ వెర్షన్ చూస్తారు, మధ్యలో వచ్చిన అతివాగుడు వాగే నాగబాబు వెర్షన్ కూడా చూస్తారు. అతని సంగతి అందరికి తెలిసింది. అతను వస్తే అతను లెక్క పెడితే బ్యాడ్ డే ఉంటుంది ఎవరికి, పవన్ కళ్యాణ్కి. అది అర్థం చేసుకోవాలి. వర్మ కర్మ ఇది అన్నాడు, అతను ఎక్కువ మాట్లాడతాడు కాబట్టి అలాగే. బికాజ్ నీ తరపు నుంచి కూడా చాలా బ్లాక్ మెయిలింగ్ యాటిట్యూడ్ తోటి చాలా చాలా ఇతను పవన్ కళ్యాణ్ మీ ఇంటికి వచ్చి అడిగేలోగా చాలా చాలా విన్యాసాలు చేసి మాకు అంతా తెలుసు. మేము కాకినాడ నుంచి వచ్చాం, పిఠాపురంలో ఇంతమంది ఉన్నారు, నాకు స్టూడెంట్స్ కూడా ఉన్నారు మా ఫిలిం స్కూల్లో. అండ్ ఆల్సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. అన్నీ తెలుసు, అంతగా తెలుసు. సో ఒక్కసారే రెచ్చిపోయి పవన్ కళ్యాణ్‌ని బ్యాట్ తెచ్చేయడానికి అనుకుంటేనే నువ్వు నలిగిపోతావు. నిన్ను మర్చిపోతారు. దే విల్ ఇగ్నోర్ యూ. ఇగ్నోర్ అంటే నిన్ను పక్కన తీసి పెట్టిన తర్వాత ఒకడు మాట్లాడు. మీడియా అంతా మాట్లాడకుండా కవర్ చేయొద్దని ఒక మాట అన్నారనుకో, అది కూడా ఉండదు. ఇప్పుడు ఏదో కొంచెం అలా ఇప్పుడు ముద్రగడ పద్మనాభం పరిస్థితి ఏమైంది? అదే పరిస్థితి. నేను చాలా పెద్ద కాపు లీడర్. ఓకే. పెద్ద కాపు లీడరే. చాలా కాలం బీసీల్లో చేర్చమని, అది ఉపయోగపడద్దని చాలా చాలా కాలం చేశాడు. అది దాని మీద నిలబడగలిగేవా? కొంచెంసేపు వైఎస్ఆర్ అంటాడు, కొంచెంసేపు అదంటాడు. వైఎస్ఆర్ గెలవకపోతే నాకు నేను డెడ్ అని మార్చుకుంటా ఉంటాడు. అటువంటి అధివేశాలన్నీ వేసి దెబ్బ అయిపోయాడు. అట్లీస్ట్ వాళ్ళ అమ్మాయి సేఫ్ సైడ్ షీ కేమ్ టు పవన్ కళ్యాణ్స్ రెస్క్యూ అని చెప్పి ఏమవుతాడండి అని చెప్పేసి మొత్తానికి కొంత బ్యాలెన్స్ అయింది. ఒక 40%. మిగతా 60% అతను స్పాయిల్ అయిపోయాడు. అతను యాక్చువల్‌గా ఫ్రాడ్ కాదు. ఎవరి డబ్బులు ఖర్చు పెట్టినా ఆయన డబ్బులు ఆయనే ఖర్చు పెట్టుకుంటాడు. అయినా కూడా అతనికి ఒక స్టాండ్ లేదు, ఒక ఫిలాసఫీ లేదు. నేషనల్ పాలిటిక్స్‌లోని ప్రకాష్ రాజ్ మాట్లాడినట్టుగా వాగుతాడు. అదేవిధంగా కమల్ హాసన్ వీళ్ళ కొంతమంది ఉన్నారు క్యారెక్టర్స్. వాళ్ళకి పొలిటికల్ ఫ్యూచర్ ఉండదు. నేను ఎందుకు చెప్తున్నానంటే బై ఆల్ మీన్స్ ఇండియన్ లెవెల్‌లో చెప్తున్నాననమాట. సో వాళ్ళకి ఫ్యూచర్ ఉండదు. అంచేత నీకు ఏమాత్రం ఫ్యూచర్ ఉన్నా ఇప్పుడు నువ్వు నిలబడితే గెలవగలగాలి. గెలుస్తావా? గెలవు. బికాజ్ అన్ని సీట్లు అక్కడ ఎందుకు నిలబడ్డాడు? ఈ అండర్‌స్టూడ్. చాలా 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ బ్రదర్ చిరంజీవి చేసిన పొరపాటు వలన మళ్ళీ ఇతను కూడా ఆళ్ళలో కలిపేస్తాడేమో అనుకుని కాంగ్రెస్‌లోనే ఎక్కడో అని చెప్పేసి మొత్తానికి ఒక స్ట్రాటజీ వేసుకొని ఈసారి అందరి మన్ననలు పొంది తను నిలబడిన చోట కూడా దెబ్బ రాకూడదని నీలాగా కొంచెం బాగా పేరున్న వాళ్ళ దగ్గరికి వచ్చి అడిగాడు. అడిగినంత మాత్రాన నా కోసమే గెలిచాడు. ఓకే. నీ కోసం గెలిచాడు అన్న తర్వాత కూడా నీకు ఏ పాత్ర ఇవ్వలేదంటే దానికి కారణం నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, అదర్ బీజేపీ పీపుల్ అండ్ ఆల్సో చంద్రబాబు నాయుడు మెయిన్. అంచేత మీరు కొట్టుకున్నారనుకో, వాళ్ళకి ఏదో ఫిట్టింగ్ పెడదామని చెప్పేసి ఇఫ్ యూ ఆర్ ట్రయింగ్ ఇట్ నువ్వే నష్టపోతావు. నేను ఎక్స్‌క్లూజివ్‌లీ వర్మ గురించే చేస్తాను యాక్చువల్‌గా. మీ మీద కోపమే లేదు. ఓన్లీ ఆ ఊర్లో ఒక లెవెల్‌కి పరపతి తెచ్చుకున్నావు గానీ, అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ మస్ట్ ఆల్సో బీ పేషెంట్. అంటే ఓర్పుతో ఉండాలి. ఓర్పుతో ఉన్న తర్వాత దానికి మించిన గొప్ప గుణం లేదు. ఆ ఓర్పుతో ఉండడం వల్ల నెక్స్ట్ పవన్ కళ్యాణే రిలీజ్ అవుతాడు. ప్రజలందరూ అపోజ్ అవుతారు. వర్మ మీకు ఇంత చేస్తే ఒడ్డు దాటిన తర్వాత తెడ్డు చూపించిన రకంగా మీరు ఎలా ప్రవర్తించడం కరెక్ట్ కాదని రేపు మీడియా అడుగుద్ది, వాళ్ళందరూ అడుగుతారు. ఇంక నాగబాబు కూడా వీళ్ళు షట్ ఈజ్ మౌత్. అంచేత అప్పటి వరకు ఓర్పు పట్టాలి. నీలోగానే పాలిటిక్స్ చేసేసి తెలుగుదేశం వాళ్ళు కలిసిపోయి, తెలుగుదేశం వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కూడా కమ్మాస్, కాపుస్ కలరు. మనసులో పెట్టుకో బయటికి చెప్తాను డైరెక్ట్‌గా. వాళ్ళెప్పుడూ కూడా ఏదో విధంగా ఆహ్, పవన్ కళ్యాణ్ బ్యాట్ చేయడానికే చూస్తారు. అది అతనికి తెలుసు. తెలిసినా ఏం చేయలేడు ప్రస్తుతం. ప్రస్తుతం కూటమిలో ఉన్నాడు కాబట్టి ఏం చేయలేడు. నెక్స్ట్ ఎలక్షన్‌లో వచ్చేటప్పటికి ఎవరి స్ట్రాటజీ ఏంటనేది బీజేపీ వాళ్ళంతా కలిసి నిర్ణయించుకున్న తర్వాత అప్పుడు తెలుస్తుంది. అంచేత ఈలోగా కంగారు పడిపోయి పవన్ కళ్యాణ్‌కి పేరు రాకుండా బ్యాలెన్స్ చేసేసి, లోకేష్‌ని ముందు పెట్టేసి యాక్చువల్లీ లోకేష్ బానే వెళ్తున్నాడు. కానీ అతను కూడా కొన్ని కొన్ని పొరపాట్లు చేయకూడదు. క్యాస్టిస్ట్‌లకి, వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకి పెద్ద పెద్ద పీట వేసి ఆల్రెడీ వేసేశారు. అవి అది రేపొద్దున దెబ్బొస్తది. నేను చాలా సార్లు నాకెవడైనా పర్లేదు ఎనీ యంగ్‌స్టర్ పవన్ కళ్యాణ్ లాగే లోకేష్ రేపొద్దున సీఎం అయినా ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు బీ హ్యాపీ. కానీ ఇదే ధోరణిలో వెళ్ళి ఆళ్ళ క్యాస్ట్ వాళ్ళకి పెద్ద పీటేస్తే మటుకు నాశనం అయిపోతాడు. ఐ యామ్ టెల్లింగ్ యూ. నువ్వు కూడా అంతే. అంచేత వర్మ యూ ఆర్ ఎ స్మాల్ ప్లేయర్. నువ్వు చిన్న వ్యక్తి అంతే అక్కడ.
ఆ పిఠాపురం అనేది ఏంటి, మాకు వేరే పనులు లేవు, అస్తమానం పిఠాపురం గురించి మాట్లాడడం. బికాజ్ పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యుయెన్సీ గెలవడానికి ఒక ఛాలెంజ్గా తీసుకున్న దాంట్లో నువ్వు కూడా హెల్ప్ చేసావు కాబట్టి కరెక్ట్. ఎవ్రీబడి అంటే అక్కడి వరకు చాలా గౌరవం ఉంది. దాని తర్వాత నువ్వు చేసుకునే మూవ్‌మెంట్‌లో అది ఇది ప్రోపగాండా అంటే బ్యాడ్ మాట్లాడడం. నువ్వు ప్రోపగాండా చేస్తున్నట్టు ఒక పవన్ కళ్యాణ్‌కి అగైనెస్ట్‌గా. నువ్వే దెబ్బతింటావు. పేషెన్స్ ఉండాలి. సో, బీ పేషెంట్ మిస్టర్ వర్మ. ఓన్లీ ఫర్ యూ ఐ యామ్ టెల్లింగ్. All film lovers, here comes Geeta Krishna International Film School. Ever seen Kokila, Sankirthana and Kijurallu? Meet Geeta Krishna, the genius behind these iconic films. At Geeta Krishna International Film School, we are passionate about nurturing aspiring filmmakers. Whether you're into acting, writing, directing, producing, ad filmmaking, anchoring, dubbing or voice-over, Geeta Krishna is committed to helping you excel. Need guidance? Want to perfect your craft? He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.